హాయ్ అండి, ఈరోజు అయితే నేను టొమాటో కూరని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కళాయి వేడైన తర్వాత వేరుశనగ నూనె వేసి కొంచెం అంత జీలకర్ర, మీ రుచికి సరిపడగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఎవరికైతే తొక్క తీయడం ఇష్టమో వాళ్ళకి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని బాగా సన్నగా గుండ్రంగా కోసుకోవాలన్నమాట. ఫైన్గా చాప్ చేసుకోండి. దాని తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు చాపర్లో వేసుకుంటే చాలా గుండగా వస్తాయి. గుండగా వచ్చి నా టేస్టే చాలా బాగుంటుంది అనమాట. సో అవి వేగిన తర్వాత ఈ గోల్డెన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు అయితే. దాని తర్వాత టొమాటోల్ని ఫైన్గా చాప్ చేసుకొని వేయించుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎప్పుడైతే దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మగ్గించుకోవాలన్నమాట. దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మగ్గించుకోండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది అని అనేటప్పుడు కొంచెం అంత వాటర్ వేసి కొంచెం ధనియాల పొడి, కారం అన్నీ వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించండి. చెప్తే నమ్మరు. మా ఇంట్లో అయితే ఈ టొమాటో కర్రీ ఎప్పుడు చేసినా కూడా గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. టొమాటో పులుపు, వెల్లుల్లి ఫ్లేవర్స్తో అన్నం చపాతీలో చాలా బాగుంటుంది. నేనైతే ఇది నలుగురు కోసం అని చేసుకున్నాం. మా నలుగురు కోసం తప్పకుండా ట్రై చేయండి.